దివ్యాంగుల కళ్లల్లో ఆనందం చూసేందుకు వారికి తోడుగా నిలిచేందుకే ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు అందజేస్తున్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వారం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలో 100 మందికి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేశారు. సందర్భంగా వేమిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకి, మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభ మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం ఉన్న అంటాడురా వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే, తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఇంకా తేట ఎట్టలొచ్చే నెల్లూరు ఇన్నాళ్ళ కన్నీళ్లకు వంట దొరికే పేదోళ్లకు కల్లార చూడాలంటే రండి నెల్లూరు, లేదుగా తన సాయం అస్సలు పొందని అందరి ప్రేమతో తన శిఖరం ఎత్తుకు వెళ్ళారు. తెలుగుదేశం జెండా బట్టి కదిలాడంటే ఎంత తేట తెలుగు రాసుల గెలుపు మనదే. ఒక సైకిల్ దాదాపు స్టార్ట్ చేసిన తర్వాత 35 కిలోమీటర్ల పైన వీళ్ళు కూడా ఎక్కడికి పోవాలి. 35 కిలోమీటర్లు అంటే మంచి కిలోమీటర్ మైలేజ్ కూడా అని చెప్పి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మనం చేయాలా అనే ఉద్దేశంతో మనకి ఎలక్షన్లో వీళ్ళందరూ మనకి ఎలక్షన్లో చేసుకోవాలి. సో మనం ఏదో ఒకటి మనము చేయగలిగింది చేయాలా, అట్లే ట్రైసైకిల్స్ ఇస్తూ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆత్మీయ సభ కూడా పెట్టాలా. మనం ఇది ఇచ్చి ఒక మంచి పని చేస్తున్నాం అంటే మన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించిన వాళ్ళని కూడా మనం చూసినట్టుంటుంది, వాళ్ళకి భోజనం పెట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన ట్రైసైకిల్స్. ఇది ఇప్పుడు నేను ఈ మధ్య కందుకూరు పోయినాను. కందుకూరులో ఒక షాప్ ముందు ఒక అతను సైకిల్ తీసుకొని ఎంత సంతోషంగా
బయట నుంచి వాళ్ళతో షాప్లో మాట్లాడుతుంటే నేను ఆపి ఏం పెద్దానంటే అతను సంతోషం అది సంతోషం కాదు, ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ ఇది ఇటువంటిది నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అతనిలో ఉండే హుషారు, ఒక కాలు లేదు అయినా మనిషిలో ఆనందం, ఆ చెయ్యి ఊపడం చూస్తే మనకి ఎట్లా అనిపించిందంటే ఇటువంటి మంచి కార్యక్రమం భగవంతుడు నాకు అటువంటి ఆలోచన కలిగియడం చాలా అదృష్టంగా భావిస్తుంది. ఇటువంటి మనం ఇంకా ముందుకు కూడా ఏదన్నా చేయగలిగితే చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకుపోతున్నాను. ఖచ్చితంగా కూడా ఏదన్నా మంచి కార్యక్రమం చెప్తే ఇటువంటి ప్రజలకి, వికలాంగులకి ఇటువంటి పనికొచ్చేది ఏదంటే ముందుకు కూడా ఫౌండేషన్ చేస్తాను.